Next we have a yoga skit. The institute originally was founded by late Professor K. Ramakrishna Rao garu, former Vice Chancellor of Andhra University, and it was established in 1985 at Yoga Village, Andhra University, Visakhapatnam. The Yoga, but for a change, the Yoga and Consciousness Department of Andhra University is going to show us a stunning skit on power of yoga for a healthy life, which we all need in this century. Thank you. The power of yoga for a healthy lifestyle. ఆరోగ్యకరమైన జీవన విధానంపై యోగా ప్రభావం. ఆనంద్, అజయ్ ఒకే ఆఫీసులో పనిచేసే ఇద్దరు స్నేహితులు. ఆనంద్ తన దినచర్యను క్రమశిక్షణతో ప్రారంభిస్తాడు. కానీ అజయ్ మాత్రం ప్రతిరోజు షార్ట్కట్స్ మీద ఆధారపడుతూ జల్సాలు విలాసాలతో ఉంటాడు. వీరిద్దరి దినచర్య ఏ విధంగా ఉంటుందో, దాని ప్రభావం వారిద్దరిపై ఎలా ఉంటుందో చూద్దామా మరి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబు ఆనంద్, నిద్రలే, తెల్లవారింది. అమ్మా సరే అమ్మా. ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. బాబు ఆనంద్, టిఫిన్ చేద్దువు కానీ రా. సరే అమ్మా, ఒక్క నిమిషం రెడీ అయ్యి వస్తాను. అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. నాన్న, ఈ క్యారేజ్ తీసుకుని వెళ్ళు. సరే అమ్మా, ఒకసారి ఎదురొస్తే. మంచిది నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. నాన్న అజయ్, నాన్న అజయ్, లే నాన్న, లే. సరే అమ్మా. అరే అప్పుడే లేపేసిందమ్మా. అరే మళ్ళీ పడుకున్నావా? త్వరగా లేవరా నాన్న, వీడి టైంకి ఎప్పుడూ లేవడు. టైం అయిపోయిన తర్వాత హడావిడి పడతాడు, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతాడు. అయ్యో, ఆలస్యం అయిపోయింది. ఈరోజు స్నానం అక్కర్లేదులే, అయినా అప్పుడప్పుడు స్నానం చేయకపోతే కొంపలే మునిగిపోతాయా ఏంటి? నాన్న అజయ్, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. ఉండమ్మా, ఆఫీస్ టైం అయిపోతుంటే టిఫిన్ అంట. అయినా రోజు ఉండేదేగా, బోరింగ్. ఆఫీస్కి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకుంటాలే. రోజు బయట ఫుడ్ తినకు నాన్న, ఆరోగ్యం పాడైపోతుంది. ఆనంద్, కంగ్రాచులేషన్స్. నువ్వు ఏ రోజు వర్క్ ఆ రోజు చేయడం వల్ల క్లయింట్స్ దగ్గర మన కంపెనీకి మంచి నేమ్ వచ్చింది. నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ప్రాజెక్ట్ వారికి టైంకి చేరింది. ఈ మంత్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డుకి నువ్వు సెలెక్ట్ అయ్యావు. కంగ్రాచులేషన్స్ ఆనంద్ గారు. కంగ్రాచులేషన్స్ ఆనంద్ గారు. బోస్. అజయ్, నువ్వు మాత్రం టైంకి రావు, టైంకి వర్క్ కంప్లీట్ చేయవు, అన్నీ పెండింగ్సే. నీతో అరవడానికి సరిపోతుంది నాకు. కొలీగ్స్ని చూసైనా నేర్చుకో అజయ్. సార్,
ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఆఫీస్ కలగా ఉండదులే. హే ఆనంద్, ఏంట్రా ఎప్పుడు ఆ హోమ్ ఫుడ్డేనా? బోర్ కొట్టడం లేదా? బర్గర్స్ ఫ్రైస్ ఆర్డర్ చేద్దామా? అజయ్, అడిగినందుకు చాలా థ్యాంక్స్. కానీ నా ఆరోగ్యం కోసం నేను ఎప్పుడు హోమ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఉండు, నా ఆర్డర్ వచ్చినట్టుంది. సార్, ఆర్డర్. ఆనంద్, మంచి దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను, తిందామా? జంక్ ఫుడ్ తినడం తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలంగా అనారోగ్యానికి దారితీస్తుంది మిత్రమా. కొంచెం ఆలోచించు. ఆశపడి పచ్చన్నం తింటే పాడుపడి 10 లంకనాలు చేయాలి, చూసుకో మరి. వీళ్ళు ఎప్పుడు ఇలానే అంటారు, కానీ నువ్వైనా తింటావా? అరే, మన ఆఫీస్లో ఉంటున్న మెంటల్ స్ట్రెస్కి నువ్వు తింటున్న ఫుడ్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు డీజిల్ కార్కి పెట్రోల్ వేస్తామా? అలా వేస్తే ఇంజిన్ లైఫ్ స్పాన్ ఏమవుద్ది? అలానే డూ వాట్ యువర్ బాడీ నీడ్స్ మ్యాన్. ఏంట్రా అందరూ ముసలోళ్ళ పాతకాల మాటలు చెప్తున్నారు? ఇది స్విగ్గీ జొమాటోల కాలం. పైగా మన యూత్ ఏం తిన్న అరిగిపోతుంది. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇలా నీతి కబుర్లు చెప్తూ వేస్ట్ చేయకూడదు. నిజమే, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, కానీ కొంతకాలం కాదు, జీవితకాలం ఎంజాయ్ చేయాలి. హే ఆనంద్, ఎక్కడికి బయలుదేరావు? మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుదాం రా. అజయ్, నో థ్యాంక్స్. అయినా ఆఫీస్లో చాలాసార్లు తాగావు కదా. టూ మచ్ కెఫెన్ కన్జంప్షన్ కెన్ ఎఫెక్ట్ యువర్ హెల్త్, చూసుకో. సరే సరే, క్లాస్ తీసుకోకు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు. యోగా క్లాస్కి వెళ్తున్నాను. ఏంటి యోగానా? మనకెందుకు యోగా? ముందు ముందు నీకే తెలుస్తుందిలే, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. గాడిదలకేం తెలుసులే, గంధపు చెక్క వాసన. ఓకే ఓకే, పోనీ నైట్కి పార్టీ ఉంది, వీలైతే రా, చిల్ అయిపోదాం. అజయ్, వచ్చావా? రిపోర్ట్స్ వచ్చాయా? నీ ఆరోగ్యం చాలా పాడైందయ్యా. మీరు వాళ్ళ మదరా? ఎస్ మేడం. ఏం తింటుంటాడు మీ వాడు? ఏం చెప్పమంటారు మేడం, టైంకి తిండు, ఇంట్లో వండిన తిండు, బయట ఫుడ్డే ఎక్కువ తింటాడు. అవి దానికి తోడు నైట్ పార్టీలు పబ్బులని తిరుగుతూనే ఉంటాడు. మాట విండు మేడం. అదన్నమాట సంగతి. ఒకసారి మీరు బయటకు వెళ్ళండి. చూడు అజయ్, బీపీ, షుగరు, స్ట్రెస్ అన్నీ నీ లైఫ్ స్టైల్ని బట్టి వచ్చాయి. మీ యూత్తో ఇదే ప్రాబ్లం అయ్యా. బ్యాడ్ హ్యాబిట్స్, టైంకి తినకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, టూ మచ్ స్క్రీనింగ్ టైము, ఇలాంటి వాటి వల్ల నీ ఆరోగ్యం పాడైంది. దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? డోంట్ వరీ, ఐ విల్ గైడ్ యూ. ప్రతి ఒక్కరూ తమకు అనారోగ్యం వచ్చే వరకు శరీరాన్ని పట్టించుకోరు. అనారోగ్యం వస్తే డాక్టర్స్, మెడిసిన్స్ ఉంటాయి కదా అనుకుంటారు. కానీ ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఇమ్యూనిటీకి బూస్ట్ చేసి శరీరానికి ఆరోగ్యము, మనసుకు ప్రశాంతతను చేకూర్చే విద్య మన భారతీయ ఋషులు మనకు అందించారయ్యా. అదే యోగ విద్య. అజయ్, యోగా ఖచ్చితంగా నీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు నీకు టెంపరీగా మెడిసిన్స్ రాస్తున్నాను, కానీ యోగా ప్రాక్టీస్ చేసుకో, నీ లైఫ్ స్టైల్ని మార్చుకొని హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ మాటలతో నా ఆరోగ్యంపై ఆశ కల్పించారు. సారీ అమ్మా, నిన్ను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాను. ఇక నుండి నువ్వు చెప్పినట్టే వింటాను. సరే నాన్న, ఇప్పటికైనా నీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకో, నాకు అదే చాలు. హలో ఆనంద్, ఎక్కడున్నావు? ఒకసారి కలుద్దామా? అజయ్, ఏంటి వాయిస్ డల్గా ఉంది? వస్తున్నా ఉండు. అజయ్, ఏంటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? ఆనంద్, డాక్టర్ గారిని కలిశాను. ఆరోగ్యం చాలా పాడైందని చెప్పారు. అయితే యోగా చేయడం వల్ల ఆరోగ్యం తిరిగి పొందవచ్చని చెప్పారు. యోగా అనగానే నాకు నువ్వే గుర్తొచ్చావు. నువ్వు మ్యాట్ తీసుకుని యోగా క్లాస్కి వెళ్తుంటే ఎగతాలు చేసేవాడిని. సారీరా ఆనంద్, నేను నీతో పాటు యోగా నేర్చుకోవాలనుకుంటున్నా. మనలో మనకి సారీలు ఎందుకు అజయ్? ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. డాక్టర్ గారు మంచి మాట చెప్పారు. యోగా పరిచయం ఉందనుకుంటా, మెడిసిన్ కాకుండా యోగా సజెస్ట్ చేశారు. రా, మనం అప్పుడు చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి యోగా విలేజ్ ఉంది. యోగా విలేజ్ కూడా ఉందా? అది ఎక్కడా? యోగా విలేజ్ తెలీదా? రా చూపిస్తా. మన సుందర విశాఖపట్నం సాగర తీర సమీపాన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ప్రశాంతమైన విభాగం యోగా విలేజ్కు స్వాగతం. ఇచ్చట మానసిక శారీరక ఆరోగ్యం కోసం నిష్ణాతులైన గురువులచే
యోగ విద్య నేర్పించబడుతున్నది. జనరల్ యోగా క్లాసెస్ మాత్రమే కాకుండా డిప్లొమా ఇన్ యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా మరియు ప్రతిష్టాత్మకమైన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ యోగా వంటి ప్రత్యేకమైనటువంటి కోర్సులను అందిస్తున్నది. బీపీ, షుగర్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, డిప్రెషన్ వంటి అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కారం అందించబడును. రండి, యోగా విలేజ్లోని ఆరోగ్య ప్రయాణంలో భాగం అవ్వండి. సాంప్రదాయ యోగ సాధనతో శారీరక, మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొంది సంపూర్ణ ఆరోగ్యము మరియు ఆనందాన్ని పొందండి. ధన్యవాదములు. నమస్తే. And this concept and direction by Mr. Malik is our Holy Minister in Kannada. Thank you.